డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు Siva Reddy లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కాలము దూరము టైము డిస్టెన్స్లో భాగంగా లెసన్ నెంబర్ 7 మనం కవర్ చేస్తున్నాం. ఈ లెసన్ నెంబర్ 7లో మనము యావరేజ్ స్పీడ్ సగటు వేగం మీద మనం క్లాసెస్ చెప్పుకోబోతున్నాం. సో ప్రతి స్టూడెంట్ చేయాల్సింది ఒకటే, నేను కాలము దూరానికి సంబంధించినటువంటి టైము డిస్టెన్స్కి సంబంధించినటువంటి బేసిక్ కాన్సెప్ట్ చెప్పాను. ఆ బేసిక్ కాన్సెప్ట్లో మీకు యావరేజ్ స్పీడ్ అంటే చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మొత్తం 5 టైప్స్ గురించి మీకు అక్కడ 5 డిఫరెంట్ టైప్స్ గురించి మీకు అక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఆ బేసిక్ కాన్సెప్ట్ చూసిన తర్వాత ఇక్కడ చూడడం, ఎందుకంటే డైరెక్ట్గా ఇది చూస్తే నేను ఆల్రెడీ యావరేజ్ స్పీడ్ అంటే ఏంటో చెప్పాను. యావరేజ్ స్పీడ్ మీద ఎన్ని మోడల్స్ మనం అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనం కవర్ చేయగలమో కూడా మీకు ఇక్కడ చూపించడం జరిగింది. అది చూసిన తర్వాత ఇది చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుందండి. అందుకని ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఆ బేసిక్ కాన్సెప్ట్ చూసిన తర్వాత మాత్రం మీకు చూడండి అమ్మా యావరేజ్ స్పీడ్. ఈ యావరేజ్ స్పీడ్లో కూడా మొత్తం 5 మోడల్స్ ఉంటాయి. సో మోడల్ వైజ్ కవర్ చేద్దాం, ఓకేనమ్మా. సో చూడండి, కాన్సెప్ట్ వైజ్, మోడల్ వైజ్ ఏ ఒక్క మోడల్ని కూడా వదిలిపెట్టట్లేదు. ప్రతి మోడల్ని కూడా కవర్ చేస్తున్నాను. మీరు తరువుగా ప్రాక్టీస్ చేయాలి, పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలి. సో మీకు తిరుగుండదు. సో చూద్దాం, మోడల్ నెంబర్ 1లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ మోడల్ 1లో మనకి ఏమేమి ఇచ్చాడంటే డిస్టెన్స్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు. డిస్టెన్స్ ఇచ్చి టైం ఇచ్చి యావరేజ్ స్పీడ్ అడుగుతున్నాడండి. సో మీకు చెప్పాను యావరేజ్ స్పీడ్ అంటే ఏమని చెప్పానమ్మా, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, మొత్తము దూరము బై మొత్తం కాలము, మొత్తము దూరము బై మొత్తము దూరము బై మొత్తం దూరము బై మొత్తం కాలం, మొత్తం దూరము బై మొత్తం కాలం. దీన్ని మీరు పర్ఫెక్ట్గా ఫాలో అవుతూ సరిపోతుందండి. ఓకేనమ్మా. చూడండి, ఏ కార్ కవర్స్ ద ఫస్ట్ 76 కిలోమీటర్స్ ఆఫ్ ఇట్స్ జర్నీ ఇన్ 48 minutes అండ్ కవర్స్ ద రిమైనింగ్ 45 కిలోమీటర్స్ ఇన్ 40 minutes. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద కార్? ఒక కారు తన ప్రయాణంలో మొదటి 76 కిలోమీటర్లను 48 నిమిషాల్లో కవర్ చేస్తుంది, మరియు మిగిలిన 45 కిలోమీటర్ల దూరాన్ని 40 నిమిషాలకు ప్రయాణిస్తుంది. ఆయన కారు సగటు వేగం ఎంత? సో సగటు వేగం అంటే ఇప్పుడే మీకు చెప్పానండి. సగటు వేగం అంటే ఏమని చెప్పానమ్మా మీకు, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ అండి. సో టోటల్ డిస్టెన్స్ మొత్తము దూరము 76 కిలోమీటర్లు, 45 కిలోమీటర్లు. ఓకేనమ్మా. సో టోటల్ డిస్టెన్స్ 76 కిలోమీటర్లు, 45 కిలోమీటర్లు. దిస్ ఈజ్ వాట్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం 48 నిమిషాలు, 40 నిమిషాలు. ఓకేనమ్మా. 48 నిమిషాలు, 40 నిమిషాలు. మొత్తము దూరము బై మొత్తం కాలము. ఇది చూడమ్మా, ఒకసారి ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మనకు 76, 45 ఏమో కిలోమీటర్లలో ఉంది. ఈ రెండింటిని కలిపితే ఎంతమ్మా, 70, 40, 110, 110 + 11, 121. సో 121 బై 88. ఓకేనమ్మా. ఇది కిలోమీటర్స్లో ఉంది, ఇది నిమిషాల్లో ఉంది, మినిట్స్లో ఉంది. అంటే మినిట్స్ని అవర్స్లో మార్చాలంటే బై ఏం చేయాలి, 60 చేయాలి. మినిట్స్ని అవర్స్లో మార్చాలంటే బై 60 చేయాలి. ఓకేనమ్మా. సో మినిట్స్ని అవర్స్లో మార్చడానికి బై 60 చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, 11 టేబుల్లో 11 11s ఆర్ 11 8s ఆర్. 8 టేబుల్లో 8 ఎన్ని టైమ్స్ పోతుందో 60, 7.5 టైమ్స్ పోతుంది. 11 × 7.5 అండి, 11 × 7.5, 11 7s ఆర్ 77. 11.5 టైమ్స్ 5.5, 77 ఒక 5.5 అండి, 82.5. సో 82.5 ఏంటమ్మా, కిలోమీటర్ పర్ అవర్. సో సగటు వేగం గంటకి ఎంతమ్మా, 82.5. ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. సింపుల్గా వేగము అంటే దూరము బై కాలము, యావరేజ్ స్పీడ్ కాబట్టి మొత్తం దూరం బై మొత్తం కాలం. దూరాలన్నీ కలిపి లవంలో వేసా, కాలాలన్నీ కలిపి డినామినేటర్లో వేసా, డిస్టెన్సెస్ అన్నీ యాడ్ చేసి న్యూమినేటర్లో వేసా. సో మనకు టైమ్స్ అన్ని యాడ్ చేసి డినామినేటర్లో వేసా. సో టైం మినిట్స్లో ఇచ్చారు కాబట్టి అవర్స్లోకి మార్చాను. ఏ కార్ కవర్స్ 8 kilometers in the first quarter of an hour, 6 kilometers in the second quarter of an hour, and 16 kilometers in the third quarter. The average speed of the car in kilometer per hour over the entire journey. ఒక కారు మొదటి పావు గంటలో 8 కిలోమీటర్లు, రెండో పావు గంటలో 6 కిలోమీటర్లు, మరియు మూడో పావు గంటలో 16 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. మొత్తం ప్రయాణంలో కారు యొక్క సగటు వేగం ఎంత? చూడమ్మా, ఒకసారి మీరు జాగ్రత్తగా వినాలి. సగటు వేగం అడుగుతున్నారు, యావరేజ్ స్పీడ్ అడుగుతున్నారు. యావరేజ్ స్పీడ్ మీకు చెప్పాను. యావరేజ్ స్పీడ్ అంటే ఏం చెప్పాను, మొత్తం దూరం బై మొత్తం కాలం. మొత్తం దూరం 8 కిలోమీటర్లు, 6 కిలోమీటర్లు, 16 కిలోమీటర్లు. సో మొత్తాన్ని యాడ్ చేయడమేనండి. 8 + 6 + 16, 8 + 6 14, 14 + 16 సో 30, 14 + 16 30, 30 బై ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ అన్ అవర్ అండి. క్వార్టర్ ఆఫ్ అన్ అవర్ అంటే 1/4 అండి. సెకండ్ క్వార్టర్ 1/4,
థర్డ్ క్వార్టర్ 1/4. చూడమ్మా 8 + 6 + 16 అంటే ఎంతమ్మా 30 కిలోమీటర్స్. 30 కిలోమీటర్స్ బై 1/4 1/4 1/4 అండి, అంటే 3/4. 3కి 3 క్యాన్సిల్ అవుతే ఈ 4 పైకి వస్తే ఏమవుద్దమ్మా, 4 పైకి వస్తే ఏమవుద్ది 40 అవుతుందండి, అంటే 40 km/h. సో 40 km/h. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. A man traveled a distance of 80 kilometers in 7 hours, partly on foot at the rate of 8 km/h and partly on bicycle at 16 km/h. The distance traveled on the foot is what? ఒక వ్యక్తి 80 కిలోమీటర్ల దూరాన్ని 7 గంటల్లో ప్రయాణించడం. కొంత భాగం కాలినడకన 8 కిలోమీటర్ల వేగంతో, మిగతా భాగం సైకిల్పై 16 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం. అయినా తన కాలినడకన ప్రయాణించినటువంటి దూరం ఎంత? కాలినడకన ప్రయాణించినటువంటి దూరం అండి, అంటే కాలి యొక్క వేగం, అంటే కాలినడకన తన వేగం ఎంత? 8 కిలోమీటర్స్. అంటే మన ఆన్సర్ 8కి మల్టిపుల్ ఉండాలండి. కానీ 2-3 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి సో మనం సమ్మును ఒరిజినల్గా చేద్దామండి. మనం మిక్చర్స్ ఆర్ ఎలిగేషన్స్ మనం అప్లై చేయొచ్చు అమ్మా, మిశ్రమాన్ని అప్లై చేయొచ్చు. చూడండి, కాలినడకన అంటే ఫూట్ యొక్క వేగం, అంటే కాలినడకన తన వేగం ఎంతమ్మా? కాలినడకన తన వేగం ఎంత? గంటకి 8, 8 km/h. 8 km/h. బైస్కిల్ సైకిల్పై తన వేగం, ఓకేనమ్మా, సైకిల్పై తన వేగం ఎంతమ్మా? గంటకి 16, అంటే 16 km/h. 16 km/h. ఇప్పుడు మీరు చూడండి, మొత్తం మీద ఓవరాల్గా యావరేజ్ స్పీడ్ ఎంత అవుతుందండి? ఓవరాల్గా యావరేజ్ స్పీడ్ ఎంత అవుతుందమ్మా? 80 కిలోమీటర్స్ ఎన్ని అవర్స్? 7 అవర్స్. అంటే 80/7 అనేది కూడా యావరేజ్ స్పీడే కదా. ఎస్, అంటే ప్రతి దాన్ని కూడా 7తో గుణిస్తే సరిపోతుందండి. మీరు డైరెక్ట్గా చేయకూడదమ్మా, ఇలా భిన్నాలు వచ్చినప్పుడు డైరెక్ట్గా చేయకూడదు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, అది డైరెక్ట్గా చేస్తే వస్తుంది, ఆన్సర్ వస్తుంది, కానీ సర్కస్ అవుతాయి. సో 7 8 జార్స్ ఎంతమ్మా? 56. 7 8 జార్స్ ఎంత? 56. 16 7 జార్స్ అండి 112. 16 7 జార్స్ ఎంతమ్మా? 112. ఇప్పుడు చూడండి, 7కి 7 క్యాన్సిల్ అయిపోతే ఈ 80 అనేది 56కి 112కి మధ్యలో ఉంది కదా. ఇప్పుడు చెప్పండి, 112కి 80కి డిఫరెన్స్ ఎంత? 32. 112కి 80 డిఫరెన్స్ ఎంత? 32. 56కి 80కి డిఫరెన్స్ ఎంత? 56కి 80కి డిఫరెన్స్ ఎంత? 24. 8 టేబుల్ 8 4 జార్స్ 8 3 జార్స్, అంటే 4:3. ఎంతమ్మా? 4:3. అంటే 4 అవర్స్ ఏమో ఫూటు, అంటే కాలినడకన ప్రయాణించాడు. 3 అవర్స్ ఏమో బైసికల్ మీద వెళ్ళాడు. మొత్తం కూడా 7 అవర్సే కదా. అంటే చాలా క్లియర్గా తెలిసిపోయింది. ఫూట్ కాలినడకన అతను 4 అవర్స్ జర్నీ చేశాడు. కాలినడకన అతను 4 అవర్స్ జర్నీ చేశాడు. గంటకి కాలినడకన తన వేగం ఎంత? 8. అంటే 4 × 8 అంటే 32. 4 × 8 అంటే ఎంత? 32. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 32. ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. ఓకేనమ్మా. స్టార్టింగ్లో నేను ఏమని చెప్పానంటే 8 మల్టిపుల్ చెప్పా, కానీ 8 మల్టిపుల్ అనేది 48 కూడా ఉంది. 48 కూడా 8 మల్టిపులే. ఓకేనమ్మా, 48 కూడా 8 మల్టిపులే. సో అందుకని నేను ఒరిజినల్ ప్రొసీజర్ చేశాను. లేదు సార్ మేము ఆప్షన్ తీసుకుని చేస్తాం సార్, ఇప్పుడు 32 సాటిస్ఫై అయితే 32 మా ఆన్సర్, 32 సాటిస్ఫై కాకపోతే 48 మా ఆన్సర్ అవుతుంది కదా సార్ అని అలా కూడా చేయొచ్చు. ఇప్పుడు 32 తీసుకొని చేయండి. 32 అంటే ఎన్ని అవర్స్ పడుతుందండి? 32 కిలోమీటర్స్ ఎన్ని అవర్స్ పడుతుంది? గంటకి 8 అంటే 4 అవర్స్ పడుతుంది. 32 ప్లస్ మిగతా 3 అవర్స్ బైసికల్ మీద. సో 3 × బైసికల్ యొక్క వేగం ఎంత? 16. 3 × 16 48. 48 ప్లస్ 32 అంటే 80 కిలోమీటర్స్. ఎస్, 80 కిలోమీటర్స్ వస్తుంది. అలా కూడా చేయొచ్చు. ఒకవేళ ఫస్ట్ ఆప్షన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మీ ఆన్సర్. ఒకవేళ ఫస్ట్ ఆప్షన్ నేను సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, ఇంక మళ్ళీ సెకండ్ ఆప్షన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు, నేను డైరెక్ట్గా 48 కొట్టొచ్చు, ఎందుకంటే అసలు 8 మల్టిపుల్ ఇంకా ఒకటే ఉంది. అలా కూడా చేయొచ్చు, చాయిస్ అనేది మీదే. సో ఇప్పుడు మనం ప్రీవియస్ కేసులో డిస్టెన్స్ టైం ఇస్తే ఎలా చేయాలో చూసాం. ఇక్కడ డిస్టెన్స్ స్పీడ్ ఇస్తే ఎలా చేయాలో చూద్దాం. ఏ సైక్లిస్ట్ కవర్స్ హిస్ ఫస్ట్ 20 kilometers at an average speed of 40, another 10 kilometers at an average speed of 10, and last 30 kilometers at an average speed of 40. Then the average speed of the entire journey. ఒక సైక్లిస్ట్ తన మొదటి 20 కిలోమీటర్లను సగటున 40 కిలోమీటర్ల వేగంతో, మరో 10 కిలోమీటర్లని సగటున 10 కిలోమీటర్ల వేగంతో, మరియు చివరిగా 30 కిలోమీటర్ల సగటున 40 కిలోమీటర్ల వేగంతో కవర్ చేస్తాడు. అప్పుడు మొత్తం ప్రయాణం యొక్క సగటు వేగం ఎంత? చూడండి అమ్మా, సగటు వేగం. కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చాడండి మనకు? ఒకసారి మీరు చూస్తే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడండి? ఇక్కడ సో స్పీడ్ ఇచ్చాడు, డిస్టెన్స్ ఇచ్చాడు. ఈ రెండింటిని యూజ్ చేసి మనం సో సగటు వేగం కనుక్కోవాలి. మీకు సగటు వేగం అంటే చెప్పాను, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, మొత్తం దూరము బై మొత్తం కాలం, టోటల్ టైం, మొత్తం దూరం. చెప్పండమ్మా, మొదటి 20 కిలోమీటర్లు, మరో 10 కిలోమీటర్లు, దాని తర్వాత మరియు 30 కిలోమీటర్లు. మొత్తం యాడ్ చేయండి. 20 +
10 ప్లస్ 30 మొత్తం యాడ్ చేశారు కదా, బై ఇక్కడ కాలం తెలియదు, టైం తెలియదు మనకు. కానీ టైం ప్లేస్లో మనకి ఏం తెలుసు, జనరల్గా టైం అంటే ఏంటి, డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ బై స్పీడ్. టైం అంటే ఏంటి, డిస్టెన్స్ బై స్పీడ్. టైం అంటే ఏంటి, డిస్టెన్స్ బై స్పీడ్. టైం అంటే ఏంటి, డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత, ఫస్ట్ పార్ట్ డిస్టెన్స్ ఎంత 20 కిలోమీటర్స్. ఎంత స్పీడ్తో, 40తో. అంటే 20 బై డిస్టెన్స్ బై స్పీడ్. స్పీడ్ ఎంత 40 ప్లస్ ప్లస్ నెక్స్ట్ డిస్టెన్స్ ఎంత 10. నెక్స్ట్ డిస్టెన్స్ ఎంత 10. ఎంత స్పీడ్తో 10 స్పీడ్తో. డిస్టెన్స్ 10 ఎంత స్పీడ్తో 10 ప్లస్ నెక్స్ట్ డిస్టెన్స్ ఎంత 30. నెక్స్ట్ డిస్టెన్స్ ఎంత 30. ఎంత వేగంతో 40. సో 30/40. 30/40. ఇప్పుడు మీరు చూడండి ఆల్ ఆఫ్ యూ ఒకసారి మీరు చూస్తే ఇక్కడ మనకి ఇది ఎంత వస్తుందండి, 1/2 వస్తుంది. ఇక్కడ 1a వస్తుంది. ఇక్కడ 3/4 వస్తుంది. అంటే డినామినేటర్ ఎల్సిఎం ఎంత అవుతుందండి, 4 అవుతుందండి. డినామినేటర్ ఎల్సిఎం ఎంత అవుతుందండి, 4 అవుతుందండి. 2 2s are 2 1s are 1 4s are ప్లస్ 3. సో న్యూమరేటర్ ఎంత ఉంటుందమ్మా, 20 10 అంటే 60 వస్తుంది. సో ఇప్పుడు మీరు చూడమ్మా, ఈ 4 పైకి వస్తే ఏమవుతుందండి, 240 అవుతుందండి. 4 పైకి వస్తే 240 అవుతుంది. సో 240/9 అవుతుందండి. 240/9. సో 9 టేబుల్లో 240 అండి. 9 టేబుల్లో 240. సో ఎగ్జాక్ట్గా అయితే క్యాన్సిల్ అవ్వదండి. ప్లెయిన్ నెంబర్ అయితే ఉండదు. ప్లెయిన్ నెంబర్ అయితే ఉండదు, కానీ డెసిమల్స్లోనే రావాలి అది. సో 9 టేబుల్ ఎన్ని టైమ్స్ అమ్మా, 9 2s are 9 3s are పోదు, 9 2s are 18. రిమైండర్ విల్ బి 60. రిమైండర్ విల్ బి 60. సో 9 6s are 54. 9 6s are 54. రిమైండర్ విల్ బి 6. 6/9 అంటే 2/3. 2/3 అంటే 6 7. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, 26.67 కిలోమీటర్ పర్ అవర్. ఓకేనమ్మా, కిలోమీటర్ పర్ అవర్. కిలోమీటర్ పర్ అవర్. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి. ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. 9 2s are 18. రిమైండర్ విల్ బి 6 60. 9 6s are 54. రిమైండర్ విల్ బి 6. 6/9 అంటే 2/3. 2/3 అంటే సో 66.67 అంటే 6 7. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. A person travels 600 kilometers by train at 80 km per hour, 800 kilometers by ship at 40 km per hour, and 500 km by aeroplane at 400 km per hour, and 100 kilometers by car at 50 km per hour. So what is the average speed of the entire distance? ఒక వ్యక్తి గంటకి 80 కిలోమీటర్ల వేగంతో రైల్లో 600 కిలోమీటర్లు ప్రయాణిస్తాడు. గంటకి 40 కిలోమీటర్ల వేగంతో ఓడ ద్వారా 800 కిలోమీటర్ల గంటకి, సో 400 కిలోమీటర్ల వేగంతో విమానంలో 500 కిలోమీటర్లు, మరియు కారులో గంటకి 50 కిలోమీటర్లకి 100 కిలోమీటర్లు, గంటకి 50 కిలోమీటర్ల వేగంతో 100 కిలోమీటర్లు మొత్తం దూరానికి సగటు వేగం ఎంత. ఇక్కడ ఏం లేదండి, 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడ్ ఇచ్చారండి. ఒకటి రైల్లో ప్రయాణించారంట, షిప్లో ప్రయాణించారంట, ఏరోప్లేన్లో ప్రయాణించారంట, కార్లో ప్రయాణించారంట. 4 డిఫరెంట్ రూట్స్ ఇచ్చున్నాడు. మనకి ఏం ప్రాబ్లం లేదు. డిస్టెన్స్ ఇచ్చున్నాడు, స్పీడ్స్ ఇచ్చున్నాడు, డిస్టెన్స్ ఇచ్చున్నాడు, వేగాలు ఇచ్చున్నాడు. మనకు సగటు వేగం. సగటు వేగం అంటే ఏం చెప్పాను, యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం యాడ్ చేయండి. టోటల్ డిస్టెన్స్ ఫస్ట్ ఎంతమ్మా 600 కిలోమీటర్స్, నెక్స్ట్ ఎంతమ్మా 800 కిలోమీటర్స్, నెక్స్ట్ ఎంతమ్మా 500 కిలోమీటర్స్. అన్ని డిస్టెన్స్లన్నీ యాడ్ చేయాలి. నెక్స్ట్ ఎంత 100 కిలోమీటర్స్. సో డిస్టెన్స్లు మొత్తం యాడ్ చేస్తే మొత్తం డిస్టెన్స్ వస్తుంది మనకు. కానీ ఇప్పుడు మొత్తం కాలం కావాలి. కాలం తెలుసా, తెలియదు. కానీ టైం ప్లేస్లో మనకి ఏం తెలుసు, డిస్టెన్స్ తెలుసు, స్పీడ్ తెలుసు. డిస్టెన్స్ బై స్పీడ్ వేస్తే టైం వస్తుంది కదా. డిస్టెన్స్ బై స్పీడ్ వేస్తే టైం వస్తుంది కదా. డిస్టెన్స్ ఎంతమ్మా, మనకి డిస్టెన్స్ ఎంత ఇక్కడ 600 కిలోమీటర్లు. ఫస్ట్ పార్ట్ డిస్టెన్స్ 600 కిలోమీటర్స్ బై ఎన్ అవర్స్ 80, ఎంత స్పీడ్తో 80 కిలోమీటర్ పర్ అవర్తో, ప్లస్ 800 కిలోమీటర్స్ 40 స్పీడ్తో, 500 కిలోమీటర్స్ 400 కిలోమీటర్ పర్ అవర్తో, నెక్స్ట్ 100 కిలోమీటర్స్ 50 స్పీడ్తో. సో ఒకసారి మీరు చూద్దాం అందరు కూడా. సో 4 టేబుల్ 415 టైమ్స్ 4 2s are, సో 40 టేబుల్ ఇది ఎగ్జాక్ట్ 20 టైమ్స్ పోతుంది. ఇది 5/4 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది. సో ఫస్ట్ డినామినేటర్ వరకు చూడమ్మా. ఫస్ట్ డినామినేటర్ వరకు చూడండి. ఎల్సిఎం ఎంత అవుతుందండి, ఇక్కడ 2 4 ఉంది, అంటే 4 అవుతుంది ఎల్సిఎం. ఓన్లీ డినామినేటర్ వరకు, ఓన్లీ హారం వరకు చూడండి అమ్మా. 2 2s are 215 టైమ్స్ 30 ప్లస్, సో ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది. సో 420 టైమ్స్ ఎంతమ్మా 80 ప్లస్ ఇక్కడ 5 వస్తుంది. 4 2s are ఎంతమ్మా 8. ఇప్పుడు చూడమ్మా, ఈ 4 అనేది న్యూమరేటర్కి వచ్చేస్తుందండి. ఈ 4 అనేది న్యూమరేటర్కి వచ్చేస్తుంది. ఇక్కడ ఎంత వస్తామా 6 8 14 14 5 19 19 1 20, అంటే 20 హండ్రెడ్స్ అంటే ఎంత వస్తుందమ్మా
2000. 2000 ఇంటూ 4 అండి, డివైడెడ్ బై మనకి ఎంత వస్తామో 110. సో 110 తర్వాత 115, 123 వస్తుంది. సో అసలు 123 టేబుల్ ఇది క్యాన్సిల్ అవ్వదండి, ఏది కూడా క్యాన్సిల్ అవ్వదు. కాబట్టి మన ఆన్సర్ ఖచ్చితంగా 123తో ఎండే ఆప్షన్ ఉండాలి. 123తో ఎండే ఆప్షన్ ఉండాలి. సో అలా ఉన్న ఆప్షన్ ఒకటే ఉందండి, ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. 123తోనే మనం డినామినేటర్ ఉండాలి. సో అలా ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే ఉందండి. సో ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. మళ్ళీ సర్కస్ చేయాల్సిన అవసరం లేదు దాన్ని. 4 cities ABCD are the corners of a square and the side of the square is 100 kilometers. A man traveled from A to B 10 km per hour, B to C 20 km per hour, C to D 30 km per hour, D to A 40 km per hour. Find the average speed of the whole journey. ABCD అనే 4 నగరాలు చతురస్రం యొక్క మూలల్లో ఉన్నాయి మరియు చతురస్రం భుజము 100 కిలోమీటర్లు ఉంటుంది. మనిషి ఏ నుండి బికి 10 కిలోమీటర్ల వేగంతో, బి నుండి సికి 20 కిలోమీటర్ల వేగంతో, సి నుంచి డికి 30 కిలోమీటర్ల వేగంతో, డి నుంచి ఏకి 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాడు. మొత్తం ప్రయాణం యొక్క సగటు వేగం కనుగొనండి. చూడమ్మా, స్క్వైర్ అండి, చతురస్రం, అన్ని భుజాలు కూడా సమానంగా ఉంటాయండి. ప్రతి భుజం పొడవు కూడా 100 అంట. ప్రతి భుజం పొడవు కూడా 100 కిలోమీటర్లు. ప్రతి భుజం పొడవు కూడా 100 కిలోమీటర్లు. ఏ నుంచి బీకి ఎంత వేగంతో అమ్మా? 10 కిలోమీటర్లు, 10. బి నుంచి సికి 20, బి నుంచి సికి ఎంతమ్మా? 20. నెక్స్ట్ సి నుంచి డికి 30, సి నుంచి డికి 30, డి నుంచి ఏకి 40, డి నుంచి ఏకి ఎంత? 40. అంటే వాటి వేగాలు ఇచ్చాడు, దూరాలు ఇచ్చాడు, డిస్టెన్సెస్ ఇచ్చాడు, స్పీడ్స్ ఇచ్చాడు. ఈ రెండింటి నుంచి యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి. మీకు సగటు వేగం అంటే చెప్పాను, ఏమని చెప్పాను? టోటల్ డిస్టెన్స్, మొత్తం దూరము బై మొత్తం కాలము, మొత్తం దూరం అంటే ఒక్కొక్క సైడ్ 100 కిలోమీటర్స్ కాబట్టి 4 sides 400 కిలోమీటర్స్ అవుతుంది. ఒక్కొక్క సైడ్ 100 కిలోమీటర్స్ కాబట్టి చతురస్రానికి 4 సైడ్స్ ఉంటాయి కాబట్టి 4 భుజాలు ఉంటాయి కాబట్టి 400 కిలోమీటర్లు డివైడెడ్ బై కాలం కావాలి. కాలము అంటే ఏంటి? దూరము బై వేగము. మొదటి 100 కిలోమీటర్స్ ఎంత వేగంతో అమ్మా? 10. మొదటి 100 కిలోమీటర్స్ 10. నెక్స్ట్ 100 కిలోమీటర్స్ 20 వేగంతో, నెక్స్ట్ 100 30 వేగంతో, నెక్స్ట్ 100 40 వేగంతో. చూడండి, ఇక్కడ దూరము బై వేగము అంటే కాలము, 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 కాలము ప్లస్ కాలము ప్లస్ కాలము ప్లస్ కాలం అంటే మొత్తం కాలము. సో టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అంటే యావరేజ్ స్పీడ్. ఓకేనమ్మా, ఫస్ట్ డినామినేటర్ వరకు చేయండి. అన్నిట్లో ఒక జీరో క్యాన్సిల్ అయిపోతుంది, అన్నిట్లో కూడా ఒక జీరో క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఎల్సిఎం ఎంత అవుతుందండి? 12 అవుతుందండి. ఎల్సిఎం ఎంత అవుతుందమ్మా? 12 అవుతుంది. 4 3s 12. సో 12 టేబుల్లో 12 10 times 120, 2 6s 6 10s 60, 3 4s 4 10s 40. ఎల్సిఎం చేశానండి జస్ట్. 4 3s 3 10 times 30. ఇప్పుడు చూడమ్మా, ఎల్సిఎం న్యూమరేటర్కి వచ్చేస్తుందమ్మా, లవానికి వచ్చేస్తుంది. 400 into 12 డివైడెడ్ బై ఇక్కడ ఎంతమ్మా మనకు? సో 120 60 180, 180 plus 40 220 plus 30 250. జీరోకి జీరో క్యాన్సిల్ అవ్వండి అమ్మా. సో 5 టేబుల్లో 5 5s 5 8s అంటే 96/5. 12 8s 96, 96/5. సో ఆప్షన్ కూడా అలానే ఉందమ్మా, 96/5 అని. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ అంటే ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. ఏ పర్సన్ కవర్స్ 40% ఆఫ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ A to B at 8 km per hour, 40% of the remaining distance at 9 km per hour and rest at 12 km per hour. So his average speed for the journey is what? ఒక వ్యక్తి ఏ నుండి బి వరకు 40% దూరాన్ని 8 km per hourతో, 40% మిగిలిన దూరాన్ని 9 km per hourతో, మిగిలిన దూరాన్ని 12 km per hourతో ప్రయాణిస్తే సగటు వేగం ఎంత? చూడమ్మా, ఇక్కడ మొత్తం దూరం ఎంతో తెలియదండి. టోటల్ డిస్టెన్స్ నేను 100 కిలోమీటర్స్ అనుకుంటున్నాను. టోటల్ డిస్టెన్స్, ఇది టోటల్ డిస్టెన్స్ అండి. టోటల్ డిస్టెన్స్ మొత్తం దూరాన్ని నేను 100 కిలోమీటర్లు అనుకుంటున్నాను. సో ఎక్స్ అనుకున్నా మీ ఆన్సర్ వస్తుంది, కానీ 100 అనుకుంటే కొంచెం ఈజీగా వస్తుంది. ఇక్కడ చూడమ్మా, మనకు ఒకసారి మీరు చూస్తే యావరేజ్ స్పీడ్, సగటు వేగము అంటే ఏంటి? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ అండి. టోటల్ డిస్టెన్స్ అంటే మనం ఏమనుకుంటామో, మొత్తం దూరం ఏమనుకున్నాం? 100 కిలోమీటర్లు అనుకున్నాం. మొదటి 40% దూరం అన్నాడు. ఏ పర్సన్ కవర్స్ ఫస్ట్ 40% ఆఫ్ ద డిస్టెన్స్. ఓకేనమ్మా, ఫస్ట్ 40% ఆఫ్ ద డిస్టెన్స్ ఎంతంటమ్మా? సో 100లో 40 కిలోమీటర్లు అంటే 100లో 40% అంటే ఎంత? 40 కిలోమీటర్లని ఎంత వేగంతో? 8 km/h వేగంతో, 8 km/గంట.
నెక్స్ట్ ఏమన్నాడు 40% ఆఫ్ ద రిమైనింగ్ అన్నాడు. ఇప్పుడు 100లో ఆల్రెడీ 40 వెళ్ళిపోయాం, ఇంకెంత ఉంటుంది? 60 ఉంటుంది. 100లో ఫస్ట్ 40 వెళ్ళిపోయాం, ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 60 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 60 కిలోమీటర్స్లో 40% అంట. ఈ 60 కిలోమీటర్స్లో 40%. అమ్మ ఈ 60 కిలోమీటర్స్లో 40% అంటే ఎంత? ఈ 60 కిలోమీటర్స్లో మిగిలింది అంటున్నాడు 40% ఆఫ్ ద రిమైనింగ్ డిస్టెన్స్ అన్నాడు. అంటే 40 కిలోమీటర్స్ 60 కిలోమీటర్స్లో 40% 24 కిలోమీటర్స్. సో ఆ 24 కిలోమీటర్స్ ఎంత వేగంతో అమ్మా? గంటకి 9 కిలోమీటర్ల వేగంతో. ఇంకా మిగిలింది అన్నాడు, రెస్ట్ అన్నాడు. ఇప్పుడు 60లో 24 తీసేస్తే ఇంకెంత ఉంటుంది? 36 ఉంటుంది. మిగిలింది ఇంకా అసలు చివరికి మిగిలింది 36. ఆ 36 ఎంత వేగంతో అంట? 12 కిలోమీటర్ల వేగంతో అంట. 12. ఇప్పుడు చూడండి 8 టేబుల్ ఇది 5 టైమ్స్ పోతుంది. 3 టేబుల్లో 3 3 సార్స్ 3 8 సార్. 12 టేబుల్ ఇది 3 టైమ్స్ పోతుంది. ఎల్సిఎం చేయండి, ఓన్లీ డినామినేటర్ వరకు ఎల్సిఎం చేయండి. 3 అవుతుంది ఇక్కడ. 3 5 సార్స్ 15 ప్లస్ 8 3 3 సార్స్ 9. ఇప్పుడు 3 అనే హారము లవంలోకి వెళ్తుంది. 100 into 3 డివైడెడ్ బై 15 8 23 23 ప్లస్ 9 32. 4 టేబుల్లో 4 8 సార్ 4 25 టైమ్స్ అంటే 75/8 వస్తుంది. 75/8. 8 9 సార్ 72. రిమైండర్ విల్ బి 3/8. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 9 3/8. 9 3/8. ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. Mary jogs 9 km at a speed of 6 km per hour. At what speed would she need to jog during the next 1.5 hour to have an average speed of 9 km per hour for the entire jogging session? మేరీ గంటకు 6 కిలోమీటర్ల వేగంతో 9 కిలోమీటర్లు జాగింగ్ చేస్తుంది. మొత్తం జాగింగ్ సెషన్లో గంటకి సగటున 9 కిలోమీటర్ల వేగంతో వెళ్లేందుకు వచ్చేటువంటి 1.5 గంటలో ఆమె ఎంత వేగంతో జాగింగ్ చేయాలి? ఈసారి సగటు వేగం వాళ్ళే ఇచ్చారండి. జనరల్గా మనం సగటు వేగం అంటే ఏం చెప్పుకుంటాం? యావరేజ్ స్పీడ్ అంటే ఏం చెప్పుకుంటాం? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. చూడమ్మా ఇక్కడ యావరేజ్ స్పీడ్ వాళ్ళు ఇచ్చారండి 9. మొత్తం మీద సగటున జాగింగ్ సెషన్ మొత్తం మీద గంటకి 9 కిలోమీటర్ల వేగంతో అండి. సో 9 ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్. సో మ్యారీ జాగ్స్ 9 కిలోమీటర్స్. 9 కిలోమీటర్స్ అంటే మొదటిగా 9 కిలోమీటర్స్ వెళ్ళిందండి. నెక్స్ట్ ఎంత దూరం వెళ్ళిందో తెలియదండి, కానీ 1.5 అవర్ పాటు సెకండ్ సెషన్లో జర్నీ చేసిందండి. సో సెకండ్ సెషన్లో ఎంతసేపు జాగింగ్ చేసిందంటే 1.5 అవర్. ఆ సెకండ్ సెషన్లో ఎంత వేగంతో వెళ్ళిందో మనకు తెలియదండి, అది మనం కనుక్కోవాలి. సెకండ్ సెషన్లో తన వేగం సమ్ ఎక్స్ అనుకుంటున్నానండి. ఓకేనమ్మా? సెకండ్ సెషన్లో మేరీ యొక్క వేగం ఎక్స్, వేగము ఎక్స్, కాలం 1.5. వేగము ఇంటూ కాలం అంటే దూరము. ఇది రెండో సెషన్లో చేసినటువంటి దూరము. ఇది మొదటి సెషన్లో చేసినటువంటి దూరము. మొదటి సెషన్ దూరము రెండో సెషన్ దూరం కలిపితే మొత్తం దూరము బై మొత్తం కాలము. చూడండి మొదటి 9 కిలోమీటర్స్ని ఎంత వేగంతో చేశారంటే 6 కిలోమీటర్ వేగంతో చేశారు. మొదటి మేరీ గంటకి 6 కిలోమీటర్ల వేగంతో 9 కిలోమీటర్ జాగింగ్ చేసింది. అంటే 9 కిలోమీటర్ల దూరాన్ని గంటకి 6 కిలోమీటర్ల వేగంతో చేసింది. ప్లస్ మిగతాదంతమో 1.5 అవర్. మిగతాదంతా 1.5 అవర్. చూడండి ఇక్కడ 6 టేబుల్ 9 ఎన్ని టైమ్స్ పోతుందండి? 1.5 టైమ్స్. 9 ఇక్కడ చూడమ్మా 1.5 ప్లస్ 1.5 ఎంత అవుతుంది? 3 అవుతుంది. 1.5 ఎంత అవుతుంది? 3 అవుతుంది. 3 యువతలకు వస్తే ఏంటమ్మా? 3 into 9 27 ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ 1.5 into x. ఈ 9 యువతలకు వెళ్తే ఏమవుతుందమ్మా? 18 అవుతుంది. సో 18 ఈజ్ ఈక్వల్ టు 1.5 into x. 1.5 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందండి? సో 12 టైమ్స్ పోతుంది. 1.5 12 టైమ్స్ అంటే 18. అంటే రెండో సెషన్లో తన జాగింగ్ స్పీడ్ ఎంత ఉండాలి? ఓవరాల్గా 9 ఉండాలంటే సో రెండో సెషన్లో తన జాగింగ్ స్పీడ్ ఎంత ఉండాలండి? సో 12 ఉండాలి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 12 కిలోమీటర్ పర్ అవర్. ఓకేనమ్మా? ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. సో మోడల్ నెంబర్ 3 చూద్దామమ్మా. మోడల్ నెంబర్ 1లో డిస్టెన్స్ టైం ఇస్తే చూసాం. సో మోడల్ నెంబర్ 2లో మనం డిస్టెన్స్ స్పీడ్ ఇస్తే చూసాం. ఓకేనమ్మా? సో చూద్దాం, ఈ మోడల్లో చూద్దాం. ఏ పర్సన్ ట్రావెల్స్ ఫర్ 3 అవర్స్ ఎట్ అన్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 40 కిలోమీటర్ పర్ అవర్. ఇక్కడ మనకు డిస్టెన్స్ స్పీడ్ కాదు, ఇక్కడ ఇచ్చింది మనకు స్పీడు టైం ఇచ్చాడు. సెకండ్ మోడల్లో మనం సో డిస్టెన్స్ స్పీడ్ ఇచ్చాడు. ఈ మోడల్ మనకు స్పీడు టైం ఇచ్చాడు. స్పీడ్ అండ్ టైం ఇచ్చాడు. అంటే వేగము కాలం ఇచ్చాడు. వేగము కాలం. సో మోడల్ నెంబర్ 3 ఏంటమ్మా? వేగము కాలం. ఏ పర్సన్ ట్రావెల్స్ ఫర్ 3 అవర్స్ ఎట్ అన్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 40 కిలోమీటర్ పర్ అవర్.
and for 4.5 hours at the speed of 60 km per hour. At the end of which, he finds that he covers 3/5 of the total distance. At average speed, at what average speed should he travel to cover the remaining distance in 4 hours? ఒక వ్యక్తి గంటకి 40 కిలోమీటర్ల వేగంతో 3 గంటలు మరియు గంటకి 60 కిలోమీటర్ల వేగంతో 4.5 గంట ప్రయాణిస్తాడు. దాని చివరిలో అతను మొత్తం దూరంలో 3/5 వంతును అధిగమించినట్టు కనుక్కున్నాడు. అంటే 3/5 దూరం మాత్రమే అధిగమించినట్టు కనుక్కున్నాడు. మిగిలిన దూరాన్ని 4 గంటలు అధిగమించడానికి అతను సగటున ఎంత వేగంతో ప్రయాణించాలి? ఒకసారి మీరు చూడమ్మా. మొదటి 3 గంటలు 40 కిలోమీటర్ల వేగంతో, ఫస్ట్ 3 అవర్స్ 40 km/hతో, అంటే 3 × 40 అంటే 120 కిలోమీటర్స్ కదా. 3 × 40 అంటే 120 కిలోమీటర్స్ కదా. ఎస్. ప్లస్ నెక్స్ట్ 4.5 hours 60 km/hతో, 4.5 × 60 అండి. 60 4s 240, 60 halves 30, 30 + 240 270. అప్పుడు మొత్తం ఎంత అవుతుందండి? 390 అవుతుంది. మొత్తం ఎంత అవుతుందమ్మా? 390 కిలోమీటర్స్ అవుతుంది. సో టోటల్ ఎంత అవుతుందమ్మా? 390 కిలోమీటర్స్ అవుతుంది. 390 కిలోమీటర్స్ అవుతుంది. ఇది ఎంత దూరం అంటే మొత్తము దూరంలో 3/5 వంతు అండి. ఇది ఎంత దూరం అంటే మొత్తం దూరంలో 3/5 వంతు. అంటే మొత్తం దూరం 5 భాగాలు అయితే ఇప్పుడు మనం ఇక్కడ ప్రయాణించిన దూరం ఎంత? 3 భాగాలు. ఇదిగో ఆ 3 భాగాలంటేనే 390. 3 భాగాలంటేనే 390. ఇప్పుడు మనకు కావాల్సింది 5 భాగాలు కాదు. మనకు కావాల్సిన మిగిలిన దూరం, రిమైనింగ్ డిస్టెన్స్ మనకు కావాల్సింది. మనకు కావాల్సిన రిమైనింగ్ డిస్టెన్స్ అంటే 5 భాగాలు 3 భాగాలు వెళ్ళిపోతే ఇంకెన్ని భాగాలు ఉంటుంది? 2 భాగాలు ఉంటుంది. ఆ 2 భాగాలు మనకు కావాలి. 3 భాగాలు 390 అయితే ఒక్కొక్క భాగం ఎంత అవుతుంది? 130 అవుతుంది. అప్పుడు 2 parts అంటే అమ్మా 2 × 130. 2 × 130 అంటే ఎంత? 260. 260. 260. సో ఒకసారి మీరు చూడమ్మా. 260 అంటే ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే 260 కిలోమీటర్స్ వెళ్ళాలి. 260 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఎన్ని అవర్స్లో వెళ్ళాలి? 4 అవర్స్లో వెళ్ళాలి. ఎంత స్పీడ్తో వెళ్తే మనం వెళ్తాం? 260/4 అండి. సో 260ని హాఫ్ చేస్తే 130, 130ని హాఫ్ చేస్తే 65. అంటే మిగిలిన దూరాన్ని మనం గంటకి 65 కిలోమీటర్ల వేగంతో వెళ్తే అప్పుడు మనం డెస్టినేషన్ని అనుకున్న సమయానికి రీచ్ అవుతాం. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. A, B, C are in a trip by a car. A drives during the first hour at an average speed of 50 km/h. B drives during the next 2 hours at an average speed of 48 km/h. C drives for the next 3 hours at an average speed of 52 km/h. They reached their destinations after exactly 6 hours. Then mean speed. మీకు చెప్పాను, మీన్ స్పీడ్ అన్నా యావరేజ్ స్పీడ్ అన్నా రెండు ఒకటేనండి. మీన్ స్పీడ్ అన్నా యావరేజ్ స్పీడ్ అన్నా రెండు ఒకటేనండి. ఓకేనా? ఏబిసి ఒక కార్లో ప్రయాణిస్తున్నారు. ఏ మొదటి గంటలో సగటున గంటకి 50 కిలోమీటర్లు వేగంతో డ్రైవ్ చేస్తున్నాడు. బి తదుపరి 2 గంటల్లో సగటున 48 km/h వేగంతో డ్రైవ్ చేస్తుంది. తదుపరి 3 గంటల పాటు సగటున 52 కిలోమీటర్ల వేగంతో డ్రైవ్ చేస్తున్నారు. సరిగ్గా 6 గంటల తర్వాత గమ్యస్థానం చేరుకున్నారు. వారి సగటు వేగం ఎంత? అంటే ఇక్కడ టైం ఇచ్చాడు, స్పీడ్ ఇచ్చాడండి. యావరేజ్ స్పీడ్ అడుగుతున్నారు. యావరేజ్ స్పీడ్ అంటే ఏంటమ్మా? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ అండి. సో టోటల్ డిస్టెన్స్. ఇక్కడ మనకి డిస్టెన్స్ తెలియదండి, కానీ స్పీడ్ తెలుసు, టైం తెలుసు. మొదటి కేసులో స్పీడ్ ఎంతమ్మా? 50. మొదటి కేసులో స్పీడ్ 50. ఎన్ని గంటలు ప్రయాణించారు? 1 గంట ప్రయాణించారు. 50 × 1 ప్లస్ నెక్స్ట్ 2 అవర్స్ అండి. సో 48 కిలోమీటర్స్ అండి గంటకి. గంటకి ఎంతమ్మా? 48. గంటకి 48 × 2 ప్లస్ నెక్స్ట్ అండి తదుపరి 3 గంటలు. సో గంటకి 52 అండి. గంటకి 52. తదుపరి 3 గంటలు 52 గంటకి 52 × 3. సో డివైడెడ్ బై మొత్తం ఎంత? ఎన్ని అవర్స్ అమ్మా? 6 అవర్స్. 1 + 2 + 3 మొత్తం ఎన్ని అవర్స్ అమ్మా? 6 అవర్స్. సో 50 × 1 అంటే ఎంత? 50. 48 × 2 అంటే 96. సో 50 ఇక్కడ 96 వస్తుంది, ఇక్కడ 156 వస్తుందండి. సో 156 96 అంటే ఎంత మనకు? 50 ఒక 96 146. 146 156 అండి. 146 156 అంటే ఎంత వస్తుంది మనకు? 302 వస్తుంది. 302. 302 బై ఎంతమ్మా? సో 6 అవర్స్. 6 ఎన్ని టైమ్స్ అంటే 50 టైమ్స్. 6 50s are 300. Remainder will be 2. 2/6 అంటే 1/3. So your answer is what? 50 1/3. So 50 1/3 km/h అండి. ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. సో డిస్టెన్స్ కాన్స్టెంట్ అయినప్పుడు వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ అండి? డిస్టెన్స్ కాన్స్టెంట్ అయినప్పుడు ఇప్పుడు మనం మొత్తం 3 మోడల్స్ చేసామండి. డిస్టెన్స్ టైం ఇస్తే చేసాము, డిస్టెన్స్ స్పీడ్ ఇస్తే చేసాము, స్పీడ్ టైం ఇస్తే చేసామండి. ఓకేనమ్మా?
అంటే అసలు మన టైమ్ అండ్ డిస్టెన్స్లో ఉండే వేరియబుల్సే మూడండి, డిస్టెన్స్, స్పీడు, టైం. అంటే రెండు వేరియబుల్స్ని యూజ్ చేసి రెండు వేరియబుల్స్ని యూజ్ చేసి 3 మోడల్స్ కవర్ చేసామండి. ఈ మోడల్ నెంబర్ 4లో ఏంటంటే డిస్టెన్స్ కాన్స్టెంట్, దూరము తటస్థమైనప్పుడు మీకు చాలా క్లియర్గా చెప్పానండి. ఒక వ్యక్తి ఏ నుంచి బీకి ప్రయాణిస్తున్నాడు మీకు, అందుకని బేసిక్ కాన్సెప్ట్ వీడియో చూడమని చెప్పింది మీకు. ఏ నుంచి బీకి S1 వేగంతో ప్రయాణిస్తే తిరుగు ప్రయాణంలో కూడా అతని అదే దూరాన్ని S2 వేగంతో ప్రయాణిస్తాడు. అని ఇలా దూరం తటస్థమైనప్పుడు మీకు ఏం చెప్పానమ్మా నేను, యావరేజ్ స్పీడ్ సగటు వేగం ఈజ్ ఈక్వల్ టు 2 × S1 S2 బై S1 + S2 చెప్పాను. అందుకని మీరు బేసిక్ కాన్సెప్ట్ చూసిన తర్వాత ఈ వీడియో చూడమ్మా. ఏ పర్సన్ వెంట్ టు ద బ్యాంక్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 60 km/h. వైల్ రిటర్నింగ్ హిజ్ హోమ్ హీ కవర్డ్ half of the distance at an average speed of 10 km/h. But suddenly he realized that he was getting late to, so he has to increase his speed by covering the remaining half of the distance at an average speed of 30 km/h. Find the average speed of the whole journey. ఒక వ్యక్తి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో బ్యాంకుకి వెళ్ళాడు. తన ఇంటి తిరిగి వస్తుండగా అతను 10 కిలోమీటర్ల వేగంతో సగం దూరాన్ని ప్రయాణించాడు. మిగిలినది ఆలస్యం అవుతుందని గ్రహించి మిగతా సగాన్ని 30 కిలోమీటర్ల వేగంతో దూరాన్ని కవర్ చేస్తూ, అంటే మిగిలిన దూరాన్ని కవర్ చేస్తూ ఇంటికి చేరుకున్నాడు. మొత్తం ప్రయాణంలో సగటు వేగం ఎంత చూడమ్మా. ఒకసారి మీరు చూస్తే ఇక్కడ వెళ్ళేటప్పుడు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఏం చేస్తామో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాడు. రిటర్న్ జర్నీలో సగ దూరం ఏమో 10 km/hతో వచ్చాడు. మిగిలింది ఇంత తక్కువ వేగంతో వెళ్తే మనం రీచ్ అవ్వలేము ఇంటికి అని చెప్పేసి మిగిలిన దూరాన్ని గంటకు 30 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాడు. ఓకేనమ్మా, మొత్తం 30 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాడు. సో ఏంటంటే ఇక్కడ మళ్ళీ యావరేజ్ స్పీడ్ కనుక్కొని దాంతో మళ్ళీ దీన్ని యావరేజ్ స్పీడ్ కనుక్కుంటే టైం పడుతుందండి. నేనేం ఎలా చేస్తానంటే చూడండి, సగటు వేగం ఈజ్ ఈక్వల్ టు మొత్తం దూరాన్ని 2 భాగాలు అనుకుంటున్నాను. మొత్తం దూరాన్ని ఎన్ని భాగాలు అనుకుంటున్నాను? 2 భాగాలు అనుకుంటున్నాను. ఎందుకంటే సగం హాఫ్ అంటున్నాడు కాబట్టి, హాఫ్ అంటే 1/2 కాబట్టి టోటల్ డిస్టెన్స్ 2 పార్ట్స్ అనుకుంటున్నాను. అంటే ఫార్వర్డ్ జర్నీ 2 పార్ట్స్, పోయేటప్పుడు ఏ నుంచి బీకి వెళ్ళేటప్పుడు 2 పార్ట్స్, బి నుంచి ఏకి వెళ్ళేటప్పుడు 2 పార్ట్స్. మొత్తం ఎంత అవుతుందంటే 4 పార్ట్స్ అవుతుంది. అంటే ఒకవైపు డిస్టెన్స్ 2 భాగాలు అనుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం డిస్టెన్స్ ఎంత 4 పార్ట్స్. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇప్పుడు చూడండి, మొదటి వైపు అయితే 2 భాగాలను 60 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాడు కదా, 60 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాడు ప్లస్ సో రిటర్న్ జర్నీ అప్పుడు సగం అంటే సగం అంటే ఎంత, మొత్తం 2 భాగాలు అనుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇది ఒక భాగం అవుతుంది, అదేవిధంగా ఇది ఒక భాగం అవుతుంది కదా. సో నేనేమంటున్నానంటే ఇటు నుంచి మొత్తము, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 2 భాగాలు ఉంటే, ఒకవైపు 2 భాగాలు ఉంటే రిటర్న్ జర్నీ కూడా మళ్ళీ 2 భాగాలు. ఫార్వర్డ్ డిస్టెన్స్ 2 పార్ట్స్, బ్యాక్వర్డ్ డిస్టెన్స్ కూడా మళ్ళీ 2 పార్ట్స్. పోయేటప్పుడు ఎంత దూరం ఉంటుందో వచ్చేటప్పుడు కూడా అంతే దూరం ఉంటుంది. 2 పార్ట్స్ మొత్తం 4 పార్ట్స్, 4 భాగాలు. పోయేటప్పుడు మొత్తం ఒకే వేగంతో వెళ్ళాడు. అందుకని మొత్తం 2 భాగాలను తీసుకున్నాను. 2 భాగాలను కూడా 60 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాడు. రిటర్న్ వచ్చేటప్పుడు ఆ 2 భాగాల సగం అంటే ఎంత 1. ఎంత వేగంతో వెళ్ళాడమా 10. మిగిలిన సగం అంటే ఎంత 1. ఆ మిగిలిన సగం 1ని ఎంత వేగంతో వెళ్ళాడమా 30 వేగంతో వెళ్ళాడు. చూడండి ఇక్కడ ఎల్సిఎం ఎంత అవుతుందండి, ఎల్సిఎం 30 అవుతుంది. ఎల్సిఎం 1/30 రాసుకుంటే ఎల్సిఎం 30 అవుతుంది. 30 అనేది న్యూమరేటర్లోకి వెళ్తుంది. 4 × 30 120. 4 × 30 అంటే ఎంత 120 బై, సో 30 టేబుల్ ఎన్ని టైమ్స్ ఏమో 1 టైం 1 వస్తుంది. ఇక్కడ 10 టేబుల్ ఎన్ని టైమ్స్ వస్తుందో 3 టైమ్స్ వస్తుంది. 30 టేబుల్ 1 టైం వస్తుంది. అంటే 120/5. సో 5 టేబుల్లో 120 ఎన్ని టైమ్స్ పోతుందో 24 టైమ్స్ పోతుంది. సో వాళ్ళ సగటు వేగం ఎంతమ్మా? ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. Deva traveled from A to B with a speed of 60 km/h and B traveled same distance from B to C with a speed of 20 km/h. Then he returned from C to A with a speed of 30 km/h. Then find the average speed of the whole journey. Similar question అండి. దేవా ఏ నుండి బి వరకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించారు. మరి బి నుండి సి వరకు 20 కిలోమీటర్ల వేగంతో అదే దూరం ప్రయాణించాడు. మరియు సి నుండి ఏకి 30 కిలోమీటర్ల వేగంతో తిరిగి వచ్చాడు. మొత్తం సగటు వేగం కనుగొనండి. చూడమ్మా, ఇక్కడ కూడా సిమిలర్ క్వశ్చన్, కొంచెం డిఫరెంట్గా అడిగాడు. ఇది ఏ అనుకుందాం, ఇది సి అనుకుందాం. అంటే ఏ నుంచి బికి
ఎంతైతే దూరం ఉంటుందో, ఏ నుంచి బీకి ఎంతైతే దూరం ఉంటుందో బి నుంచి సికి కూడా అంతే దూరం ఉంటుంది. అదే దూరం అన్నాడు ఇక్కడ, సేమ్ డిస్టెన్స్ అన్నాడు. అంటే ఏ టు బి డిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో బి టు సి డిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది. అంటే సింపుల్గా ఏ టు బి హాఫ్ ఉంటే బి టు సి కూడా హాఫ్ ఉంటుంది. ఏ నుంచి బికి ఎంత వేగంతో వెళ్ళాడు, గంటకు 60. బి నుంచి సికి ఎంత వేగంతో వెళ్ళాడు, గంటకి 20. రిటర్న్ ఇది వెళ్ళేటప్పుడు ఏ నుంచి సికి వెళ్ళేటప్పుడు. కానీ ఒకసారి మీరు చూస్తే ఇక్కడ సి నుంచి ఏకి వచ్చేటప్పుడు మాత్రం ఒకేసారి వచ్చేసాడు. ఎంత వేగంతో, గంటకు 30 వేగంతో, గంటకు 30. ఇప్పుడు చూడండి, యావరేజ్ స్పీడ్ కావాలి మనకు. ఏం కావాలి, యావరేజ్ స్పీడ్ కావాలి, సగటు వేగం కావాలి. టోటల్ డిస్టెన్స్ని ఇందాక అనుకున్నట్టు నేను ఇక్కడ 2 పార్ట్స్ అనుకుంటాను. అనుకుంటాను. అప్పుడు ఫార్వర్డ్ డిస్టెన్స్ 2 పార్ట్స్ అవుతుంది, బ్యాక్వర్డ్ డిస్టెన్స్ 2 పార్ట్స్ అవుతుంది. మొత్తం ఎంత 4 భాగాలు అవుతాయి. మొత్తం ఎన్ని అవుతాయేమో, 4 భాగాలు అవుతాయి. అంటే పోయేటప్పుడు 2 భాగాలు, వచ్చేటప్పుడు 2 భాగాలు. టోటల్ డిస్టెన్స్ మనకి ఎన్ని భాగాలు అవుతుందో మొత్తం 4 పార్ట్స్ అవుతుంది. ఇప్పుడు పోయేటప్పుడు హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అండి. అంటే నేను ఫార్వర్డ్ డిస్టెన్స్ మొత్తం కలిపి 2 పార్ట్స్ అనుకున్నాను. ఆ 2 పార్ట్స్లో హాఫ్ అంటే ఎంత, 1 పార్ట్. ఆ 1 పార్ట్ని ఎంత వేగంతో, 60. బి నుంచి సి కూడా హాఫే కదా, అంటే 2లో హాఫ్ అంటే ఎంతమ్మా, 1. ఎంత వేగం అమ్మా, 20. ప్లస్ రిటర్న్ జర్నీ అండి. అంటే సి నుంచి ఏకి మొత్తం ఎంత డిస్టెన్స్ అనుకున్నాం మనం, 2 పార్ట్స్ అనుకున్నాం. ఆ 2 పార్ట్స్ని ఎట్ ఏ టైం 30 కిలోమీటర్ వేగంతో వెళ్ళాడు. సో ఎల్సిఎం ఎంత అవుతామో, 60 అవుతుంది. ఎల్సిఎం 60 అనేది న్యూమరేటర్కి పంపిస్తే, లవానికి పంపిస్తే 4 × 60 240 అవుతుంది. ఆల్రెడీ న్యూమరేటర్లో 4 ఉంది కాబట్టి 4 × 60 240 అవుతుంది. 60 టేబుల్లో ఎల్సిఎం 60 ఎన్ని టైమ్స్ పోతున్నామో, 1 టైం పోతుంది. 20 టేబుల్లో 60 ఎన్ని టైమ్స్ పోతామో, 3 టైమ్స్ పోతుంది. 30 టేబుల్లో 60 ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్ పోతుంది. 2 2s are 6, 2 2s are 4, 4 + 3 7, 7 + 1 8. సో 8 టేబుల్లో 240 అనేది ఎన్ని టైమ్స్ పోతున్నామో, 30 టైమ్స్ పోతుంది. సో అప్పుడు సగటు వేగం ఎంతమ్మా, గంటకు 30. ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. Mac travels from A to B a distance of 250 miles in 5.5 hours. He returns to A in 4.5 hours. His average speed is what? Mac A నుండి Bకి, సో బి వరకు 5.5 గంటల్లో, ఇక్కడ 5.5 గంటలు అనేది మిస్ అయిందమ్మా. ఏ నుండి బికి 5.5 గంటల్లో, సో 5.5 hours కదా, 5.5 గంటల్లో 250 మైళ్ళ దూరం ప్రయాణిస్తుంది. అతను 4.5 గంటల్లో తిరిగి వస్తాడు. ఓకేనమ్మా. సో అతని వేగం ఎంత, అతని గంటకి తన వేగం ఎంత చూడండి. ఇక్కడ యావరేజ్ స్పీడ్ అంటే మీకు ఏం చెప్పానమ్మా, మొత్తం దూరము బై మొత్తం కాలం, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ అండి, ఫార్వర్డ్ జర్నీ 250 మైల్స్ అమ్మా, బ్యాక్వర్డ్ జర్నీ 250 మైల్స్ అండి. ఓకేనా, మొత్తం 500 మైల్స్. ఏ నుంచి బీకి వెళ్ళేటప్పుడు 250 మైల్స్, బి నుంచి ఏకి వచ్చేటప్పుడు 250 మైల్స్. మొత్తం దూరం ఎంతమ్మా, సో 500 మైల్స్. మొత్తం కాలము, సో వెళ్ళేటప్పుడు ఎన్ని అవర్స్ పట్టిందండి, 5.5 అవర్స్ పట్టిందండి. 5.5 అవర్స్ అంటే 5.5 అవర్స్ పట్టింది. రిటర్న్ వచ్చేటప్పుడు 4.5 అవర్స్ పట్టిందండి. 4.5 అవర్స్ పట్టింది. అంటే 250 అంటే ఎంత, 500/10 అండి. సో 500/10 అంటే 50 మైల్స్ పర్ అవర్. ఇచ్చింది మైల్సే, కింద అవర్స్ ఇచ్చాడు. మనకు వచ్చే ఆన్సర్ కూడా మైల్స్ పర్ అవర్లోనే వస్తుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, 50 మైల్స్ పర్ అవర్. సో ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. ఏ టాక్సీ గోస్ ఫ్రమ్ ఏ టు బి at an average speed of 84 km/h. In the return journey, due to traffic, the average speed of the taxi falls by 24 km/h. Find the average speed of the taxi for the total journey. ఒక ట్యాక్సీ ఏ నుండి బీకి గంటకి 84 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించను. తిరుగు ప్రయాణంలో ట్రాఫిక్ వలన ఆ ట్యాక్సీ యొక్క వేగము 24 km/h తగ్గాను. అయితే మొత్తం జర్నీలో తన సగటు వేగం ఎంత చూడమ్మా. ఒకసారికి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మనకు ఫార్వర్డ్ జర్నీలో 84 km/h వెళ్ళాడండి, ఫార్వర్డ్ జర్నీలో. కానీ రిటర్న్ వచ్చేటప్పుడు, ఫార్వర్డ్ వెళ్ళేటప్పుడు, ఏ నుంచి బీకి వెళ్ళేటప్పుడు 84 km/h వచ్చాడు. కానీ రిటర్న్ వచ్చేటప్పుడు తన వేగము ఎంత తగ్గిందంటే 24 తగ్గింది. 24 తగ్గితే ఎంత అవుతుందంటే 60 అవుతుంది. 24 km/h తగ్గిందంటే 60 అవుతుంది. అంటే డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ కదా. ఇక్కడ డిస్టెన్స్ కాన్స్టెంట్ అయినప్పుడు మీకు యావరేజ్ స్పీడ్ అంటే ఏమని చెప్పానమ్మా, సగటు వేగం అంటే ఏమని చెప్పాను, 2 × S1 + S2. 2 × S1 + S2. చూడమ్మా, 2 × S1 అంటే ఎంత, 84 ×
రిటర్న్ జర్నీ 60, 24 తగ్గింది కాబట్టి S1 ప్లస్ S2 84 ప్లస్ 60. మా 84 ప్లస్ 60 అంటే ఎంత 144 కదా. సో 12 టేబుల్లో 12 7 సార్స్ 12 టైమ్స్ 12 1 సార్స్ 12 5 సార్స్. సో 2 7 సార్స్ 14 14 5 సార్స్ ఎంతమ్మా 70. సో యావరేజ్ స్పీడ్ ఎంత అంటే 70. సో ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. 84 ప్లస్ 60 అంటే 144. 12 7 సార్స్ 12 12 సార్స్ 144. 12 1 సార్స్ 12 5 సార్ 5 7 సార్స్ 35. సో 35 2 సార్స్ 70. సగటు వేగం 70. ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. సో డిస్టెన్స్ ఇన్ పార్ట్స్ అమ్మా, ఇది 5th మోడల్ అండి మనం కవర్ చేసే దాంట్లో లాస్ట్ మోడల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా కేర్ఫుల్గా మీరు వినాలి. ఏ పర్సన్ కవర్డ్ 1/3 ఆఫ్ ద జర్నీ సో ఎట్ 25 km/h, 1/4 ఆఫ్ ద జర్నీ ఎట్ 30 km/h అండ్ రెస్ట్ ఆఫ్ ద జర్నీ ఎట్ 50 km/h. హిజ్ యావరేజ్ స్పీడ్ ఫర్ ద ఎంటైర్ జర్నీ. ఒక వ్యక్తి తన ప్రయాణంలో 1 వంతు 25 km వేగంతో, 4 వంతు జర్నీని 30 km వేగంతో మరియు మిగిలింది 50 km వేగంతో ప్రయాణిస్తే మొత్తం ప్రయాణంలో అతని సగటు వేగం ఎంత? చూడమ్మ ఒకసారి నేను చూస్తే కొంచెం జాగ్రత్త. ఒక్క సమ్ అర్థమైందంటే మీకు అయిపోయినట్టేనండి. సో ఇది మొత్తం డిస్టెన్స్ అనుకుందామండి. 1/3 ఆఫ్ ద జర్నీ అన్నాడు. మీకు బేసిక్ కాన్సెప్ట్లో చెప్పానండి, అందుకని బేసిక్ కాన్సెప్ట్ వీడియో చూసిన తర్వాత ఇది చూస్తే మీకు ఈజీ అవుతుందండి. అక్కడ కాన్సెప్ట్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. 1/3 ఆఫ్ ద డిస్టెన్స్ 25 km వేగంతో అండి. ఎంత వేగంతో అమ్మా? 25 km వేగంతో. 25. నెక్స్ట్ 1/4 ఆఫ్ ద జర్నీ అండి. 1/4 ఆఫ్ ద జర్నీ సో 50 ఎంత 30 km వేగంతో 30. ఇంకా రెస్ట్ ఆఫ్ ద జర్నీ, ఈ రెస్ట్ ఆఫ్ ద జర్నీ ఎంత కనుక్కోవాల్సిన అవసరం లేదమ్మా. రెస్ట్ ఆఫ్ ద జర్నీ ఎంత వేగంతో 50 km వేగంతో, మిగిలింది 50. ఇప్పుడు యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి జనరల్గా చెప్పండి. సగటు వేగం అంటే ఏంటి? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. మొత్తం దూరం బై మొత్తం కాలం. మొత్తం దూరం ఏమనుకోవాలంటే ఈ హారాలు ఉన్నాయి చూసారా, ఈ 3కి 4కి ఎల్సిఎం తీసుకోవాలి. అంటే టోటల్ డిస్టెన్స్ 12 అవుతుంది. టోటల్ డిస్టెన్స్ 12 అవుతుంది. ఈ 12 అంటే ఎలా వచ్చిందంటే 3కి 4కి ఎల్సిఎం తీసుకుంటే వచ్చింది. ఓకేనమ్మా. హారాల యొక్క కసాగే మొత్తం దూరంగా తీసుకోవాలి. ఇప్పుడు మొత్తం 12 అనుకున్నాం అనుకోండి, దాంట్లో 1/3 పార్ట్ ఎంత అవుతుందండి? 4 kilometers అవుతుంది. 4 పార్ట్స్ అవుతుంది. 4 పార్ట్స్ బై ఎంత వేగంతో అమ్మా? 25 km/h వేగంతో. ఇదేంటి? 4 అనేది డిస్టెన్స్ దూరం, 25 అనేది వేగం స్పీడ్. డిస్టెన్స్ బై స్పీడ్ అంటే టైం. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం వేస్తే మనకి యావరేజ్ స్పీడ్ వస్తుంది. ప్లస్ 1/4 అన్నాడు. 12లో 1/4 అంటే ఎంతమ్మా? 3 at the rate of 30. మిగిలింది అన్నాడు. ఇక్కడ 4 3 7 పోతే మిగిలింది ఎంత ఉంటుందమ్మా? 5 ఉంటుంది. మొత్తం 12 కదమ్మా. 12లో ఒక 7 పోతే 5 ఉంటుంది. అంటే మిగిలిన దూరం 5. ఆ మిగిలిన దూరాన్ని ఎంత వేగంతో అంటే 50 km/h వేగంతో. ఇక్కడ 5కి ఇక్కడ 3కి 3 క్యాన్సిల్ అవుతే సో 25కి 10కి ఎల్సిఎం ఎంత అవుతుందంటే 50 అవుతుంది. 25కి 10కి ఎల్సిఎం ఎంత అవుతుందో 50 అవుతుంది. ఆ 50 అనేది హారంలోకి వచ్చేస్తుందండి, న్యూమరేటర్లోకి వచ్చేస్తుంది. సో 25 టేబుల్లో 50 2 టైమ్స్ కదా. 2 4s ఆర్ ఎంతమ్మా? 8. 10 టేబుల్లో 5 టైమ్స్, 5 1s ఆర్ 5. 10 టేబుల్లో 5 టైమ్స్, 5 1s ఆర్ 5. 5 + 5 10. 10 + 8 18. సో 18 ఉంటుందమ్మా. ఇక్కడ డినామినేటర్ 18 ఉంటుంది. 6 టేబుల్లో 6 2s ఆర్ 6 3s ఆర్ అంటే 2 × 5 అంటే 50 అంటే 100. 100/3. సో 100/3 అంటే ఎంతమ్మా? 33 1/3. సో 100/3 అంటే ఏంటి? 33 1/3. సో ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. Ankit travel the first half of the distance from his house to school at a speed of 36 km/h, and for the exactly 3/4 of the remaining distance he traveled at 40 km/h and rest of the journey at 48 km/h. Find the average speed. అంకిత్ తన ఇంటి నుండి పాఠశాలకు 36 కిలోమీటర్ల వేగంతో మొదటి సగ దూరంలో ప్రయాణించాడు మరియు మిగిలిన దాంట్లో సరిగ్గా 3/5 వంతు. మిగిలిన దాంట్లో సరిగ్గా 3/5 వంతు అన్నాడు. మిగిలిన దాంట్లో సో అతను 40 కిలోమీటర్ల వేగంతో మరియు మిగిలిన దూరాన్ని 48 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాడు. చూడండి, హాఫ్ అన్నాడు, 1/2 అన్నాడు, మళ్ళీ మిగిలిన దాంట్లో 3/5 అన్నాడు, 3/5 అన్నాడు. నేను ఏం చెప్తున్నానమ్మా? 2కి 5 కసాకు తీసుకున్నాను చెప్తున్నాను. సో 2కి 5కి యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. నేను టోటల్ డిస్టెన్స్ 10 అనుకుంటున్నానండి. సో 10 ఎలా వచ్చింది సార్ మీకు? 2కి 5కి కసాగు. ఓకేనమ్మా. ఇలా భిన్నాలు ఇచ్చినప్పుడు, ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఆ ఫ్రాక్షన్స్లో ఉన్నటువంటి డినామినేటర్స్ యొక్క ఎల్సిఎంనే మీరు నెంబర్గా తీసుకోవాలి. హారాల యొక్క కసాగిన నెంబర్గా తీసుకోవాలి. మొత్తం 10 అనుకుంటేనమ్మా హాఫ్ అంటే ఎంతమ్మా? 5 కిలోమీటర్స్. మొత్తం 10 అనుకుంటే హాఫ్ అంటే 5 కిలోమీటర్స్. 5 పార్ట్స్. 5 పార్ట్స్ ఎంత స్పీడ్తో అండి? 36 స్పీడ్తో. అంటే 5/36 ప్లస్ ఇంకా మిగిలింది. ఇప్పుడు మొత్తం 10 అనుకుంటే 10లో 5 పోతే ఇంకా మిగిలింది అంటే ఎంత ఉంటుందమ్మా? 5 ఉంటుంది. ఆ మిగిలిన దాంట్లో ఎగ్జాక్ట్గా 3/5 అండి.
ఆ మిగిలిన దాంట్లో అంటే ఈ 5లో 3/5 అంటే 5లో 3/5 అంటే ఎంత 3. ఆ 3 పార్ట్స్ని ఎంత వేగంతో అమ్మా 3 పార్ట్స్ని ఎంత వేగంతో 40. ఇంకా ఇంకా మిగిలింది అన్నాడు. మొత్తం 10 అనుకున్నామమ్మా. ఇక్కడ 5 అయిపోయింది, ఇక్కడ 3 అయిపోయింది, 8 అయిపోయింది. ఇంకా మిగిలిందంటే ఎంత ఉంటుందో 2 ఉంటుంది. ఆ 2 ఎంత వేగంతో అంటే 48 వేగంతో. సో 2 టేబుల్ ఇది 24 టైమ్స్ పోతుందమ్మా. ఇంకెక్కడ కూడా క్యాన్సిల్ అవ్వదు. ఇప్పుడు ఎల్సిఎం చూడమ్మా, ఎల్సిఎం ఎంత అవుతుంది చెప్పండి 10. సో 36 40 అండి. ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి? లేదా 24కి 40కి చూడండి, లేదా 36కి 40కి చూడండి. ఇవి 4 టేబుల్ మ్యాక్సిమం క్యాన్సిల్ అవుతాయి అంతే కదా. స్మాలెస్ట్ నెంబర్ 9 టైమ్స్ పోతుంది. సో 9 టైమ్స్ ఆఫ్ 40 అంటే 360. 24 టేబుల్ 360 పోతుంది కాబట్టి మళ్ళీ చేయక్కర్లేదు. ఎల్సిఎం 360 వస్తుందండి. ఆ ఎల్సిఎంని మనం న్యూమరేటర్కి పంపిస్తామండి. హారంలో ఉన్నదాన్ని లవానికి పంపిస్తున్నాం 360. 36 టేబుల్లో 10 టైమ్స్ పోతుందమ్మా. సో 10 టైమ్స్ ఆఫ్ 5 అంటే 50 ప్లస్ 40 టేబుల్లో 9 టైమ్స్ పోతుంది. సో 9 3 జార్స్ అంటే 27. 24 టేబుల్లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 15 టైమ్స్ పోతుంది. 24 10 టైమ్స్ 240, 24 5 జార్స్ 120, 120 ప్లస్ 240 360, 15 టైమ్స్ పోతుంది. చూడండి ఇక్కడికి ఒకసారి మీరు చూస్తే ఇక్కడ ఏమొస్తుందండి 50 ప్లస్ 27 77, 77 ప్లస్ 15 82, 92 అంటే 3600/92. సో 4 టేబుల్ క్యాన్సిల్ అవుతుందా? ఎస్ 4 టేబుల్ 4 2 జార్స్ 4 3 జార్స్ 4 టేబుల్ ఎంతమ్మా 900 టైమ్స్. సో 900/23 అండి. సో 23 4 టైమ్స్ పోదమ్మా. 23 4 టైమ్స్ అంటే 92 వస్తుంది. 24 టైమ్స్ పోదు 3 టైమ్స్. సో 23 3 టైమ్స్ అంటే 69 అండి. 69 అంటే రిమైండర్ విల్ బి వాట్ 21 210. సో 210 అంటే ఆల్మోస్ట్ 9 టైమ్స్ పోతుంది. 23 9 టైమ్స్ అంటే 207. మనకు 211 ఉంది. ఎస్ అంటే 39 పాయింట్ సంథింగ్ మన ఆన్సర్ ఉండాలండి. 39 పాయింట్ సంథింగ్ మన ఆన్సర్ ఉండాలి. సో 39 పాయింట్ సంథింగ్ ఉన్న అటువంటి ఆప్షన్ ఏంటంటే 39.13. నేనేమంటున్నానంటే 23 4 టైమ్స్ అంటే 92 వస్తుంది. అంటే మన ఆన్సర్ 40 కన్నా తక్కువ ఉండాలి, 40కి చాలా దగ్గరగా ఉండాలి. లేదు అన్ని ఆప్షన్స్ ఉన్నాయనుకుంటే 23 3 టైమ్స్ సో 69, రిమైండర్ విల్ బి 21 210. సో 23 9 టైమ్స్ అంటే 207, మనకు 211 ఉంది. ఎస్ ఖచ్చితంగా 39 పాయింట్ సంథింగ్. యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ సి. A man starts from a place P and reaches Q in 7 hours. He travels 1/4 of the distance at 10 km/h and the remaining distance at 12 km/h. The distance between P and Q is what? ఒక వ్యక్తి P స్థానం నుండి ప్రారంభమై 7 గంటల్లో Q స్థానాన్ని చేరుకుంటాడు. అతను 1/4 వంతు దూరాన్ని గంటకు 10 కిలోమీటర్ల వేగంతో మరియు మిగిలిన దూరాన్ని గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాడు. P మరియు Q మధ్య దూరం ఎంత? కొంచెం జాగ్రత్తగా చూడమ్మా. ఇక్కడ మీరు P నుంచి Qకు దూరం అడుగుతున్నాడు. 7 గంటల్లో ప్రయాణించాడంట. సగటు వేగం కనుక్కుంటే సరిపోతుందండి. ఇంటూ 7 గంటలు వేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో 1/4 ఆఫ్ ద డిస్టెన్స్ అంటున్నాడండి. 1/4 ఆఫ్ ద డిస్టెన్స్ ఎంత వేగంతో అమ్మా గంటకు 10. నెక్స్ట్ రిమైనింగ్ డిస్టెన్స్ అన్నాడు. రిమైనింగ్ డిస్టెన్స్ అంటే ఎంత ఉంటుందమ్మా 3/4 ఉంటుంది. ఎంత వేగం అమ్మా 12. మనకు డిస్టెన్స్ కావాలి. డిస్టెన్స్ అంటే ఇప్పుడు మనకు స్పీడ్ ఇంటూ టైం కదా, వేగము ఇంటూ కాలం కదా. సో స్పీడ్ ప్లేస్ ఇక్కడ మనం యావరేజ్ స్పీడ్ తీసుకుంటే సరిపోతుంది కదా. యావరేజ్ స్పీడ్ మనకు ఎలా కనుక్కోవాలో మనకు తెలుసు కదా, ఇంటూ టైమే సరిపోతుంది. ఫస్ట్ యావరేజ్ స్పీడ్ కనుక్కుందామమ్మా. యావరేజ్ స్పీడ్ సో మొత్తం డిస్టెన్స్ ఏమనుకుంటాం, టోటల్ డిస్టెన్స్ని డినామినేటర్ని మనం టోటల్ డిస్టెన్స్ అనుకుంటాం. 4 పార్ట్స్ మనం టోటల్ డిస్టెన్స్గా తీసుకుంటాం. మొత్తం దూరం 4 భాగాలు తీసుకుంటాం. దాంట్లో 1/4 అంటే ఎంతమ్మా 1 @ 10. ఇక రిమైనింగ్ అంటే 3 పార్ట్స్. ఆ 3 పార్ట్స్ ఎంత వేగంతో అమ్మా 12. సో 3/12 అంటే 1/4 అవుతుంది. 4 10 ఎల్సిఎం 20 అవుతుంది. 20 పైకి వెళ్తుంది. సో 4 × 20/10 టేబుల్లో 22 టైమ్స్, 4 టేబుల్లో 5 టైమ్స్. ఇది దీన్ని మల్టిప్లై చేద్దామా. ఇదేంటి దీని ఏం సర్కల్ చేయొద్దు. ఇదేంటి చెప్పండి, ఇదేంటి చెప్పండి. యావరేజ్ స్పీడ్ కదా. నేనేం చెప్పా, యావరేజ్ స్పీడ్ ఇంటూ టైం వేస్తే, యావరేజ్ స్పీడ్ ఇంటూ టైం సగటు వేగము ఇంటూ కాలం వేస్తే దూరం వస్తుంది కదా. అంటే ఇది దూరం కింద తీసుకోవచ్చా. దూరం D = ఇది యావరేజ్ స్పీడ్, ఇది టైము. ఈ 7కి 7 క్యాన్సిల్ అయిపోతే 4 × 20 అంటే ఎంతమ్మా 80. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 80. మళ్ళీ సర్కల్ చేసిన తర్వాత మల్టిప్లై చేయకూడదు. సో ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. Half of the distance so is covered at 40 km/h, 1/3 at 80 km/h and rest at 120 km/h. Find the average speed of the whole journey. నిర్దిష్ట దూరంలో సగ దూరము 40 కిలోమీటర్ల వేగంతో, అందులో 3/1 వంతును 80 కిలోమీటర్ల వేగంతో, మిగిలింది గంటకు 120 కిలోమీటర్ల మొత్తం మీద సగటు వేగం ఎంత? చూడమ్మా, సిమిలర్ క్వశ్చన్ అండి ఇది కూడా. మొదటేమో సగం డిస్టెన్సు,
సగం డిస్టెన్స్ ఎంత వేగంతో అండి? గంటకి 40. నెక్స్ట్ 1 థర్డ్ అమ్మ, 1 థర్డ్ ఎంత వేగంతో? 120. మిగిలింది ఎంతమ్మా? సో ఎంత ఉంటే అంత మనకెందుకు, అది ఎంత ఉంటే మనకెందుకు. సో యావరేజ్ స్పీడ్ కావాలి, సగటు వేగం కావాలి. సగటు వేగం అంటే ఏంటి? మొత్తం దూరం పోయి మొత్తం కాలం. మొత్తం దూరం అంటే మీకు ఏమనుకోమని చెప్పా? హారాల యొక్క కసాగు. 2కి 3 కసాగు ఎంతమ్మా? 6. 6 మొత్తం దూరంగా తీసుకుంటాం. ఈ 6లో హాఫ్ అంటే ఎంతమ్మా? 6లో హాఫ్ అంటే ఎంత? 3 కిలోమీటర్, 3 పార్ట్స్. 3 పార్ట్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 40. 3 పార్ట్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 40 ప్లస్ 1 థర్డ్ అంటే ఎంతమ్మా? 2 పార్ట్స్. 6లో 1 థర్డ్ అంటే 2 పార్ట్స్. 2 పార్ట్స్ ఎంతమ్మా? 2 పార్ట్స్ 1. సో 1 థర్డ్ అంటే 80 km/h కదా. ఎస్, దిస్ ఈజ్ 80 km/h అండి. రెస్ట్ 120 km/h. రెస్ట్ ఎంతమ్మా? 120 km/h. సో 1 థర్డ్ ఎంతమ్మా? 80 km/h ప్లస్ రిమైనింగ్ అంటే ఎంత ఉంటుంది? 1 ఉంటుంది అంతే కదా. టోటల్ 6 అనుకుంటే ఇక్కడ 5 అయిపోతే ఇంక 1 ఉంటుంది. 1 ఎట్ ద రేట్ ఆఫ్ 120. సో ఒకసారి మీరు చూస్తే ఇక్కడ 2 టేబుల్ ఇది 40 టైమ్స్ పోతుంది. ఎల్సిఎం ఎంత అవుతుంది? 120 అవుతుంది ఎల్సిఎం. ఆ 120ని న్యూమరేటర్కి పంపించండి. ఎల్సిఎం 120 అవుతుంది కాబట్టి 40 టేబుల్ 120 3 టైమ్స్ పోతుంది. 3 3 జాస్ 9. 40 టేబుల్ 120 3 టైమ్స్ పోతుంది. 3 1 జాస్ 3. 120 1 జార్ అంటే 13 అవుతున్నాం ఇక్కడ. అంటే మనకు ఒకసారి మీరు చూస్తే 7200 అవుతుంది ఇక్కడ. 7200/13. సో 13 5 జార్స్ ఎంతమ్మా? 65. రిమైండర్ విల్ బి వాట్? సో 70. అగైన్ 13 5 జార్ 65. సో మన ఆన్సర్ 55తో స్టార్ట్ అవ్వాలండి. 55తో ఓకేనమ్మా. 55తో ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే ఉందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. 13 5 జార్ 65. రిమైండర్ విల్ బి 70. 13 5 జార్ 65 అంటే మన ఆన్సర్ ఎంతమ్మా? ఎగ్జాక్ట్గా 55తో స్టార్ట్ అవ్వాలి. 55తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఆన్ ఏ జర్నీ అక్రాస్ కోల్కతా ఏ టాక్సీ covers average speed of 50 km/h for 50% distance, 40 km/h for 40% of the distance, and 20 km/h remaining distance. So the average speed for the whole journey is what? కలకత్తాలో తిరిగి ఒక ట్యాక్సీ 50% దూరాన్ని గంటకి 50 కిలోమీటర్ల వేగంతో, 40% దూరాన్ని గంటకి 40 కిలోమీటర్ల వేగంతో, మిగిలిన దూరాన్ని గంటకి 20 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. మొత్తం దూరంలో ట్యాక్సీ యొక్క సగటు వేగం ఎంత? చూడమ్మా. 50% డిస్టెన్స్ అంటే ఏంటమ్మా? హాఫ్. 50% డిస్టెన్స్ అంటే ఎంత? హాఫ్ ఎంతమ్మా? 50 km/hతో 40% ఆఫ్ ద డిస్టెన్స్ అన్నాడండి. 40% అంటే ఎంత? 2/5. 40% అంటే ఎంత? 2/5. మీకు చెప్పాను, భిన్న పట్టికలో చెప్పాను. 1/5 అంటే 20% అని చెప్పాను. మరి 2/5 అన్నప్పుడు 40% కదా. సో ఎంత వేగంతో అమ్మా? 40 కిలోమీటర్ల వేగంతో. ఇంకా మిగిలింది ఎంత ఉంటే మనకెందుకు? ఆ మిగిలింది 20 km/h వేగంతో అంట. సగటు వేగం కావాలి. సగటు వేగం అంటే ఏంటి? మొత్తం దూరం పోయి మొత్తం కాలం. మొత్తం దూరాన్ని ఏమనుకుంటాం? హారాల యొక్క కసాగును అనుకుంటాం. అంటే 2కి 5 కసాగు ఎంతమ్మా? 10. మొత్తం దూరాన్ని నేను 10 అనుకుంటున్నాను. మొత్తం దూరంలో హాఫ్ అంటే ఎంత? 5 పార్ట్స్. 5 పార్ట్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 50. ఈ యొక్క మొత్తం దూరంలో 2/5 అండి. అంటే 4 పార్ట్స్ అవుతుంది. 2/5 అంటే సో 5 2 జాస్ 2 2 జాస్ 4 పార్ట్స్ అవుతుంది. 4 పార్ట్స్ ఎంతమ్మా? 40. ఇంకా రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత ఉంటుందండి? 1 పార్ట్ ఉంటుంది. 1 part/20 అంతే కదా. 10 పార్ట్స్లో 5 4 పోతే 1 పార్టే కదా. ఎస్. ఇప్పుడు 5కి 5కి 4కి 4 క్యాన్సిల్ అవుతాయి. ఎల్సిఎం ఎంత అవుతుందమ్మా? 10 10 20. ఎల్సిఎం 20 అవుతుంది. 20 అనేది లవంలోకి వెళ్తుందండి, పైకి వెళ్తుంది, న్యూమరేటర్కి వెళ్తుంది. సో 10 టేబుల్లో 22 టైమ్స్, 10 టేబుల్లో 22 టైమ్స్, 20 టేబుల్లో 21 టైం. సో ఇక్కడ ఎంత అవుతుంది? 5 అవుతుందండి. 5 2s are 10. 20 × 2 అంటే ఎంతమ్మా? 40. సో 20 × 2 అంటే 40. అంటే మొత్తం మీద సగటు వేగం ఎంత అంటే 40. సో ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ ఓకేనమ్మా. సగటు వేగం మీద మొత్తం 5 మోడల్స్ అని చెప్పాము. 5 మోడల్స్ కూడా కవర్ చేయడం జరిగిందండి. 5 మోడల్స్ కూడా మీరు గిన పర్ఫెక్ట్గా గిన ఫాలో అయినట్లయితే, ఈ 5 మోడల్స్ తరోగా గిన ప్రాక్టీస్ చేసినట్లయితే, ఫ్యూచర్లో ఈ యొక్క యావరేజ్ స్పీడ్ మీద, సగటు వేగం మీద ఏ క్వశ్చన్ వచ్చినా సరే డైరెక్ట్గా అటాక్ చేస్తారు. సో మనం చాలా పకడ్బందీగా ఆ యొక్క బుక్ను రాయడం జరిగింది. ప్రతి మోడల్ని కూడా కవర్ చేస్తూ, ప్రతి కాన్సెప్ట్ని కూడా కవర్ చేస్తూ రాయడం జరిగింది. ప్రతి స్టూడెంట్ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సో మార్కెట్లో ఈ బుక్ దొరకట్లేదని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఎవరికైనా ఈ బుక్ మార్కెట్లో కన్నా మీకు అవైలబిలిటీలో దొరకకపోతే 9010701353 ఈ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. వాళ్ళకి మీరు కొరియర్ చేసేటువంటి ఫెసిలిటీ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు మీకు కొరియర్ చేస్తారు.
ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.